సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, రామచంద్రమూర్తి గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, ఒకసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడ చూద్దాము. ఇవాళ 28 జనవరి వెడ్నెస్డే. సెన్సెక్స్ విషయానికి వస్తే 487 పాయింట్ల లాభంతో 82,344 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 167 పాయింట్ల లాభంతో 25,342 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 393 పాయింట్ల లాభంతో 59,598 వద్ద క్లోజ్ అయింది. సో మొత్తానికి ఇవాళైతే మార్కెట్లు గ్రీన్లో క్లోజ్ అయ్యి ఇన్వెస్టర్లని కాస్త లాభాల వైపుగా గట్టెక్కించాయి. సో ఏంటంటారు, ఇవాళ మార్కెట్లలో కొంత జోష్ అనేది కనిపించింది. ఇవాళ నమస్తే అండి. ఇవాళ మార్కెట్లో మేజర్గా జోష్ రావడానికి కారణం ఏంటంటే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ నిన్న చేసుకున్నాం యూరోపియన్ యూనియన్తో. యూరోపియన్ యూనియన్లో దాదాపు 27 కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళందరితో మనం డీల్ చేసుకున్నాం. దాంతో ఏంటంటే ఇండియా నుంచి 95% ఎగుమతులు వెళ్తాయి అక్కడికి. అలాగే యూరోప్ నుంచి కూడా 95% దిగుమతులు ఎక్కడికి వస్తాయి. సో మొత్తం వరల్డ్ జీడిపిలో 25% జీడిపి అదే డీల్ అనమాట. దాదాపు $200 బిలియన్ పర్ యానం డీల్ జరుగుతుంది. సో వన్ ఆఫ్ ద మ్యాసివ్ బిగ్గెస్ట్ డీల్ జరిగింది. అమెరికా డొనాల్డ్ ట్రంప్ గారికి అయితే కన్ను పుట్టేసింది. ఇలాంటి డీల్ ఎక్స్పెక్ట్ చేయలేదు అటు యూరోపియన్ యూనియన్ కానీ ఇటు ఇండియా కానీ చేస్తారని. సో మార్కెట్లో ఇప్పుడైతే దాని యొక్క ఇంపాక్ట్ కనపడుతుంది. సో ఇప్పుడు ఆయన స్లోగన్ అమెరికా ఫస్ట్ అన్నప్పుడు మిగతా వాళ్ళందరూ వీఆర్ ఫస్ట్ అని ఒక రిమైనింగ్ కంట్రీస్తో టైఅప్ అవటం స్టార్ట్ చేశారు ఈయన. సో దాంతో మన ఇండియా స్ట్రాటజిక్గా మూవ్ అవ్వటం వల్ల అన్ని కంట్రీస్తో కూడా మనకి ట్రేడ్ అగ్రిమెంట్స్ జరిగినాయి. మొన్న బ్రిటన్తో ఫ్రీ ట్రేడ్ జరిగింది, అలాగే యూఏఈతో జరిగింది. సో వీళ్ళందరితో మనకి ఇప్పుడు యూరోపియన్ యూనియన్ బిగ్గెస్ట్ ఎకానమీ కాబట్టి మనకి ఒక మంచి డీల్ జరగడం అనేది జరిగింది. అలాగే బడ్జెట్ ర్యాలీ కూడా రేపు 1వ తారీఖు ఆదివారం బడ్జెట్ ఉంది కాబట్టి సో ఇప్పుడు బడ్జెట్ ర్యాలీ కూడా స్టార్ట్ అయింది. తర్వాత కొత్త ఎక్స్పైరీ వచ్చింది, నిన్న ఎక్స్పైరీ అయిపోయింది. ఇవాళ ఫిబ్రవరి ఎక్స్పైరీ స్టార్ట్ అయింది కాబట్టి వాటి యొక్క ఫీచర్స్ మూమెంట్ కూడా జనరల్గా పాజిటివ్గా ఉంటుంది. ఇవన్నీ కలిసి వచ్చాయి. సో మేజర్ సెక్టర్స్ చూస్తే, అలాగే మేజర్ స్టాక్స్ చూస్తే బీఈఎల్ 8% పెరిగింది, దాదాపు 9% బీఈఎల్. డిఫెన్స్ స్టాక్స్ అన్నీ బాగా పెరిగినాయి. అలాగే ఓఎన్జీసీ వచ్చి 8% పెరిగింది. అలాగే ఎటర్నల్ 5% పెరిగింది. తర్వాత హిండాల్కో వచ్చి 3%, బజాజ్ ఫైనాన్స్ వచ్చి 2% పెరిగింది. మనం అలాగే మొత్తం సెక్టర్స్ వైజ్గా చూస్తుంటే ఏ సెక్టర్స్ బాగా పెరుగుతుందని చూస్తే పిఎస్సి వచ్చి దాదాపు 4% పెరిగింది సార్. అలాగే సిపిఎస్సి వచ్చి 3%, ఎనర్జీ సెక్టర్ వచ్చి 3% పెరిగింది. అలాగే నిఫ్టీ 50 కంపెనీస్, ఇన్ఫ్రా వచ్చి 2%, ఫైనాన్స్ 2%, మిడ్ క్యాప్ చాలాసార్లు మిడ్ క్యాప్లో ఉంది, ఇప్పుడు మిడ్ క్యాప్ వచ్చి 2% పెరిగింది. మెటల్స్ 2% పెరిగాయి. సో ఇవాళ అన్ని కంపెనీస్ కూడా మంచి జోష్లో వచ్చాయండి. సో బాగా పెరిగినాయి. అయితే ఈ మధ్య కాలంలో ట్రంప్ అంటే ఆయన రకరకాలుగా పేటరేగిపోయారు. మొన్నటి వరకు 50% టారిఫ్ అన్నారు, తర్వాత మొన్నటి వరకు మళ్ళీ 5% టారిఫ్ అన్నాడు. అంటే ట్రంప్ ఇంతలా పేటరేగిపోతున్నా కూడా అంటే చాలా మంది ఏంటి మోడీ గారు ఏం మాట్లాడట్లేదు, మోడీ గారు చాలా మౌనంగా ఉన్నారు ఏంటంటూ కూడా చాలా మంది ఆలోచించారు. బట్ ఇవాళ యూరోపియన్ యూనియన్తో డీల్ కీలక నిర్ణయం ఏదైతే ఉందో దాని తర్వాత అందరికీ అర్థమైంది. మొన్న ఆ మధ్య ట్రంప్ అంతలా పేలుతున్నా కూడా ఎస్ మోడీ గారు అంత మౌనంగా ఎందుకున్నారని చెప్పాలంటే ఎస్ ఇవాళ యూరోపియన్ యూనియన్తో కుదుర్చుకున్న డీల్తో చెప్పాలంటే ట్రంప్కు ఒక రకంగా చెక్ పెట్టేశారు మోడీ గారు. చాలా స్వీట్గా పెట్టారు సార్, చాలా స్వీట్గా. ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇండియా వైలెంట్గా రియాక్షన్ అవుతుంది, మాటలతో పెట్టిపోతాం. సో మన విదేశాంగ విధానం కానీ దాదాపు మనం కూడా అనుకున్నాం 6 నెలల నుంచి అసలు ఏం మాట్లాడలేదు, అనుకున్నారు అన్ని ప్రపంచ దేశాలు అనుకున్నాయి ఏం మాట్లాడలేదు ఏంటి అని. బట్ అండర్ కరెంట్ గా వీళ్ళు చేసిన డీల్ ఏంటంటే ఈతో డీల్ కుదుర్చుకోవటం. అలాగే గ్రీన్లాండ్ వైపుకి ట్రంప్ వెళ్ళటం అనేది యూరోపియన్ యూనియన్ కి కడుపు మండిపోయింది. వాళ్ళకి ఆల్టర్నేట్ గా ఇండియాని బెస్ట్ గా తీసుకున్నారు, ఎందుకంటే వాళ్ళు చైనా నమ్మలేరు, రష్యా నమ్మలేరు. సో యుఎస్ తో కూడా నెగిటివ్ అయింది కాబట్టి ఇప్పుడు యూరోపియన్ యూనియన్ అంతా ఇండియా సైడ్ వచ్చింది. సో
ఇండియా సైడ్ రావడంతో పాటు వాళ్ళ అన్న స్టేట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇఫ్ ఇండియా గ్రోస్ వరల్డ్ విల్ గ్రో. ఇది వాళ్ళు అందరూ కూడా ఎక్స్పెక్ట్ అనుకున్నారు. సో ఇండియా అనేది ఇప్పుడు 7.4% జీడిపితో గ్రో అవుతుంది. సో బడ్జెట్లో కూడా చాలా మంచి పాజిటివ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరుగుతాయి. సో ట్రంప్ సైలెంట్ అవ్వాల్సిన టైం వచ్చింది. సో ఆయన కూడా అంటే గత సంవత్సర కాలంగా ప్రపంచ మార్కెట్ల అన్నింటినీ ట్రంప్ మాటలతో కొట్టాడు. ఇవాళ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేతలతో కొట్టాడు అని ట్రంప్ గారికి అందరికి అర్థమైంది. మేబీ వాళ్ళు అసలు వాళ్ళకి నిద్ర పట్టదు. సో కంపల్సరీ ఇప్పుడు ఏమైందంటే అమెరికా కూడా టారిఫ్స్ తగ్గిస్తాము, డీల్ కుదుర్చుకుందాం రండి అని ఒక వచ్చింది సానుకూలం. ఇంకొక 1 వీక్ పోతే 1 వీక్ 10 డేస్లో వాళ్ళే మన దగ్గరకు వచ్చి డీల్ చేసేటట్టుగా వచ్చే స్టేజ్కి వస్తుంది. ఎందుకంటే ఇంకా ఆల్టర్నేట్ లేదు, వాళ్ళకి ఆప్షన్ లేదు. సో అందుకని ఏంటంటే ఇదొక అంటే ఇప్పటిదాకా దీని ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద ఇప్పటిదాకా నెగిటివ్గా ఉన్న స్టాక్ మార్కెట్ ఇప్పుడు మంచి ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇది రైట్ టైం కింద చూసుకొని ఏదన్నా మంచి సెలెక్టివ్ స్టాక్స్ తీసుకోవటం వల్ల ఇక మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే గత సంవత్సర కాలంగా ట్రంప్ తన విపరీతమైన మాటలతో ఎంత రెచ్చగొడుతున్నా కూడా బట్ మోడీ గారు ఇవాళ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో చెప్పాలంటే ట్రంప్కి ఇది చెంప పెట్టు అనుకోవాలి. అవునండి, చాలా సైలెంట్ గా కొట్టారు అసలు. అవునండి, చాలా సైలెంట్ గా డిప్లొమాటిక్ గా ఈయన ఎక్స్పీరియన్స్ అంతా చూపించి ఎక్స్పీరియన్స్ మొత్తం చూపించి ఆయనకి ఆన్సర్ చెప్పారు. సో ఇలాంటి ఆన్సర్ ఓల్డ్ ఎవరు చెప్పలేదు. అంటే ట్రంప్ కి ఇప్పుడు అర్థమై ఉంటది మోడీ గారు అంటే మాటల మనిషి కాదు చేతల మనిషి అని ఈ రోజు అర్థమై ఉంటది. సో ఇట్ రిప్రజెంట్స్ ఇండియన్ ప్రెస్టేజ్ కూడా. సో ఇండియన్ ఫారెన్ పాలసీ కూడా అంత అంటే వాళ్ళు ఒక రకంగా భయపెట్టేసేసి లొంగ తీసుకుందాం అనే ఒక పాయింట్. ఎగ్జాక్ట్లీ ఆయన ఎన్నోసార్లు అన్నాడు, ఇప్పుడు టారిఫ్స్ పెంచాను, రష్యా ఆయిల్ కొనొద్దని చెప్పాము. సో మా దగ్గరకు వచ్చి రమ్మన్నా, మా కాళ్ళ దగ్గర అందరూ మా కాళ్ళు పట్టుకోవాలి, మా దగ్గరకు వచ్చేయాలి, రకరకాలుగా ఏదో అన్ని సామధాన వేద వాడారు కానీ ఏం వర్కౌట్ అవ్వదు అనేది అర్థమైంది. బట్ వాళ్ళ అలయన్స్ తో డీల్ చేయటం అనేది మామూలు విషయం కాదు. 20 years నుంచి యూరోపియన్ తో డీల్ చేద్దాం చూస్తుంటే అమెరికా వాళ్ళు ఆపారు. అలాంటిది వాళ్ళ యూఏ తో డీల్ అవటం అనేది ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్, గ్రేట్ అచీవ్మెంట్ మనకి ఫారెన్ ఎక్స్టర్నల్ గా. సో మొత్తానికి ట్రంప్ కి వాళ్ళ అర్థమైంటది మోడీ గారి మార్క్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో. అవునండి. సో మొత్తానికి మోడీ గారు తీసుకున్నటువంటి కీలక నిర్ణయం ఈ యూకి సంబంధించిన డీల్ ఏదైతే ఉందో ఒకసారిగా అయితే వాళ్ళైతే మార్కెట్లను కొంత ర్యాలీ వైపు తీసుకురావడానికి కొంత అవకాశం కూడా కనిపించింది. అండ్ అదేవిధంగా బడ్జెట్ ర్యాలీ కూడా కొంత కనిపిస్తుంది అంటారు. అవునండి, డిఫెన్స్ సెక్టర్ బాగుంది, అలాగే రైల్వే సెక్టర్స్ స్టాక్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. సో అవి బడ్జెట్ వరకు కూడా బాగా పెరిగి మంచి ఛాన్సెస్ వస్తున్నాయి అన్నమాట. సో చూసుకోవచ్చు. సో అయితే అంటే మార్కెట్స్ టెక్నికల్ గ్రాఫ్స్ పరంగా ఏం చెప్తున్నాయి అసలు? మార్కెట్స్ ఏంటంటే ఇప్పుడు 25,200 మేజర్ సపోర్ట్ తీసుకుంది మా నిఫ్టీ వచ్చి. సో ఇప్పుడు 25,700 25,800 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఇది ప్రజెంట్ 57,400 అలా ఉంది, సారీ 59,400 అలా ఉంది. సో ఇది 60,000 కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఇమీడియట్గా. అలాగే సెన్సెక్స్ తీసుకున్న ఇది కూడా అంతే 2,000 పాయింట్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ర్యాలీ అయితే కంటిన్యూ కనపడుతుంది. ఒక 10 days వరకు అయితే ర్యాలీ ఉంది. దాని తర్వాత ముందైతే ర్యాలీ అయితే ఉంది కాబట్టి ఇది పార్టిసిపేట్ చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే మేము అబ్జర్వ్ చేసింది లాస్ట్ 6 months నుంచి కూడా ఎవ్రీ టైమ్ ఫస్ట్ 10 days మంచి ర్యాలీ వస్తుంది, తర్వాత ఏమో లాస్ట్ 10 days మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి. లాస్ట్ 5-6 months నుంచి కూడా అలాగే ఉంది. ఈవెన్ లాస్ట్ మంత్ డిసెంబర్లో కూడా ఆల్ టైమ్ హై వెళ్ళింది, 26,400కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 25,000కి వచ్చింది. సో ఈసారి బడ్జెట్ కనుక పాజిటివ్గా ఉంటే అంటే ఇది ఏంటంటే ఈసారి బడ్జెట్ అనేది ఈ పబ్లిక్ బడ్జెట్ అవ్వదు, కంపల్సరీగా గ్రోత్ బడ్జెట్ అవుతుంది. సో ఎందుకంటే ఇంకా 2 ఏళ్ళు ఉంది కాబట్టి గవర్నమెంట్కి మంచి గ్రోత్ రావాలి కాబట్టి ఎక్కడ కూడా ఈ రాయితీలు తాయిలాలు ఇచ్చే పరిస్థితి లేదు వీళ్ళకి. సో మెయిన్ గ్రోత్, జీడిపి పెంచడం, పారిశ్రామిక వృద్ధి అయితే చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెక్ట్ చేసేది. సో అన్ఎంప్లాయ్మెంట్స్ వీటిని కౌంటర్ చేయడానికి మనకి ఇన్ఫ్లేషన్ తగ్గాలి,
అలాగే పెట్టుబడులు రావాలి, మంచి పారిశ్రామిక అంతా కళకళలాడాలి. సో అలాంటి బడ్జెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అందరూ ఈసారి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా వీళ్ళు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రైట్. అయితే ఇప్పుడు అంటే ఇవాళ వెడ్నెస్డే EU డీల్తో మార్కెట్లోకి వచ్చిన జోష్ని దృష్టిలో ఉంచుకుని అండ్ రేపటి గురువారంకి ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ అనే వాళ్ళు ఏ విధంగా సిద్ధంగా ఉండాలంటారు? ఇది ఫస్ట్ రేపు కొంచెం డౌన్ అయినా బై చేసుకోండి, బై అండ్ డిప్ లాగా చేసుకోండి. ఇప్పుడు 25,000 to 300 ఆ రేంజ్ వచ్చినప్పుడు మళ్ళీ బై చేయండి. ఫ్యూచర్ రేట్ చెప్తున్నాం, అదే అంటే డిప్, బై అండ్ డిప్లో రేపు పొద్దున ఏదైనా గ్యాప్ డౌన్ వచ్చినా కూడా అడ్వాంటేజ్ అది. సో ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంటుంది. మెయిన్ సెక్టర్స్ చూసుకుంటే ఆటోమొబైల్ సెక్టర్స్ మంచి స్ట్రాంగ్ ఉంది, ఎందుకంటే టీవీఎస్ మోటార్ Q3 రిజల్ట్స్ బాగా ఇచ్చింది. అలాగే ఈ హీరో మోటార్ కూడా రిజల్ట్ బాగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బాగుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే L&T రిజల్ట్ కూడా పాజిటివ్గానే రావచ్చు. అలాగే డిఫెన్స్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. హాల్ కానీ, తర్వాత ఈ డేటా ప్యాటర్న్ కానీ, మజ్డాక్ కానీ, తర్వాత ఈ BDL, కొచ్చిన్, ఇవన్నీ కూడా మంచి ర్యాలీ వస్తుంది డిఫెన్స్లో. అలాగే ఇప్పుడు రైల్వే స్టాక్స్ కూడా మంచి ఎక్స్పెక్ట్ చేసినాం. టిటాగర్ రైల్వే కానీ, RVNL కానీ, IRB ఇవన్నీ వస్తాయి. ఆ తర్వాత మేజర్గా ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఫార్మా స్టాక్స్, IT స్టాక్స్ కూడా పెరుగుతున్నాయి. సో వీటిని మనం చూసుకుంటే మేజర్గా మనం వీటిల్లో గ్రోత్ కనపడుతుంది అన్నమాట. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.